నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ కోడలికి అండగా నిలిచిన అత్తగారు. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైకులు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీ ముందుకు తీసుకురావడానికి, మీకు చదివి వినిపించడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. ఒక మనిషి జీవితంలో కొన్ని బంధాలు మనం ఎంచుకున్నవి కావు, కానీ ఆ బంధాలని మన ప్రేమతో, మన మంచితనంతో జీవితాంతం నిలబెట్టుకోవచ్చు. అలాంటి గొప్ప మనసున్న ఒక మహిళ కథే ఇది. ఆమె పేరే సుభద్ర. చిన్నప్పటి నుంచి సుభద్ర గారు చాలా ఓర్పు, సహనం, ప్రేమ, బాధ్యత కలిగిన అమ్మాయి. పుట్టింట్లో కూడా పెద్దల్ని గౌరవించడం, చిన్నవాళ్ళని ప్రేమించడం నేర్చుకున్నారు. సుభద్ర గారి తల్లిదండ్రులు ఆమెకి ఎప్పుడూ ఒకే ఒక మాట చెప్పేవారు. అమ్మా సుభద్ర, నువ్వు వెళ్ళే ఇల్లుని నీ ఇల్లుగా భావించు. అక్కడి మనుషులని నీ మనుషులుగా చూసుకుంటే ఆ ఇల్లు ఎప్పుడూ ఆనందమయంగా ఉంటుంది అని చెప్పేవారు. ఆ మాటలు సుభద్ర గారి మనసులో బలంగా నాటుకుపోయాయి. మెల్లగా సుభద్ర గారు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. కొన్ని సంవత్సరాలకి సుభద్ర గారికి రాఘవరావు గారితో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత మొదటిసారిగా రాఘవరావు గారి ఇంటి గడప తొక్కిన రోజును సుభద్ర గారి మనసులో ఎన్నో ఆలోచనలు. కొత్త ఇల్లు, కొత్త మనుషులు, కొత్త బాధ్యతలు. కానీ ఆ ఇంట్లో అడుగుపెట్టిన మొదటి క్షణంలోనే ఆమెకు ఒక విషయం అర్థమయ్యింది. ఇది కేవలం ఒక ఇల్లు కాదు, ప్రేమతో నిండిన ఒక కుటుంబం. రాఘవరావు గారి తల్లిదండ్రులు సుభద్ర గారిని కోడలిగా కాకుండా తమ కూతుర్లా చూసుకున్నారు. ఈ ఇంట్లో నీకు ఏ లోటు ఉండదమ్మా అని అత్తగారు ప్రేమగా చెప్పారు. ఆ మాటలు విన్న సుభద్ర గారి కళ్ళల్లో ఆనందంతో కన్నీళ్ళొచ్చాయి. ఆమె కూడా ఆ ఇంటిని తన సొంతింటిలా భావించింది. ఉదయం లేవగానే ఇంటి పనులు చూసుకోవడం, పెద్దలకు కావలసినవన్నీ సమయానికి అందించడం, అందరితో ప్రేమగా మాట్లాడడం. ఇలా కొద్ది రోజుల్లోనే సుభద్ర గారు ఆ ఇంట్లో ఒక ముఖ్యమైన వ్యక్తిగా మారిపోయారు. రాఘవరావు గారు కూడా చాలా మంచి మనసున్న వ్యక్తే, కానీ ఆయన స్వభావం కొంచెం భిన్నంగా ఉంటుంది. ఆయనకు బాధ్యత అంటే ప్రాణం. ఇల్లు, ఆఫీసు, ఈ రెండు విషయాలు తప్ప ఆయనకు ఇంకేవి పట్టేవి కాదు. ఉదయం ఉద్యోగానికి వెళ్ళడం, సాయంత్రం తిరిగి రావడం, అంతే. కుటుంబంలోని ప్రతి చిన్న విషయము, ప్రతి అవసరము, ప్రతి సమస్య సుభద్ర గారే చూసుకునేవారు. రాఘవరావు గారు అవేవి పట్టించుకునేవారు కాదు. రాఘవరావు గారు ఎప్పుడూ ఒక మాట అనేవారు, సుభద్ర, నువ్వున్నావు కదా, ఇంటి గురించి నాకు ఇక భయం లేదు అని. ఆ మాటల్లో ఆయనకు భార్యపై ఉన్న నమ్మకం కనిపించేది. సుభద్ర గారి వల్ల ఆ ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. పండగలు వచ్చినా, బంధువులు వచ్చినా అందరినీ ఎంతో ఆప్యాయంగా చూసుకునేవారు. రాఘవరావు గారి కుటుంబం కూడా సుభద్ర గారికి అంతే గౌరవం ఇచ్చేవారు. ఆమె చెప్పిన ప్రతి మాటకి ఆ ఇంట్లో విలువ ఉండేది. ఆమె తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ఎవ్వరూ తేలిగ్గా తీసిపారేసేవారు కాదు. అలా రోజులు ఆనందంగా గడుస్తున్న సమయంలో ఆ ఇంటికి అతి పెద్ద సంతోషం వచ్చింది. సుభద్ర గారు తల్లి కాబోతున్నారు అన్న విషయం తెలిసింది. ఆ రోజు రాఘవరావు గారి ఆనందానికి హద్దులే లేవు. మన ఇంటికి ఒక చిన్నారి రాబోతున్నాడు అంటూ ఆయన ఎంతగానో సంతోషించారు. కొన్ని నెలల తరువాత వారికి ఒక కొడుకు పుట్టాడు. ఆ బిడ్డకి వాళ్ళు రవితేజ అని పేరు పెట్టారు. రవితేజ పుట్టినరోజు నుంచి ఆ ఇంటి వాతావరణమే మారిపోయింది. ఆ చిన్నారి నవ్వులతో ఆ ఇల్లు మరింత అందంగా మారింది. సుభద్ర గారు తన కొడుకుని ఎంతో ప్రేమగా పెంచారు. కానీ ప్రేమతో పాటు మంచి విలువలు కూడా నేర్పించారు. ఎంత పెద్దవాడైనా మనిషి మంచితనం కోల్పోకూడదు అని చిన్నప్పటి నుంచి చెప్పేవారు. రవితేజ చిన్నప్పుడు చాలా చురుకైన పిల్లాడు. అమ్మ దగ్గర ఏ విషయమైనా చెప్పేవాడు. స్కూల్ నుంచి వచ్చి జరిగిన ప్రతి చిన్న విషయము తన తల్లితో పంచుకునేవాడు.
సుభద్ర గారికి కొడుకంటే ప్రాణం, కానీ అతని భవిష్యత్తు కోసం కొడుకుకి క్రమశిక్షణ కూడా నేర్పించారు. రాఘవరావు గారు కూడా కొడుకు చదువులో ఎప్పుడూ రాజీ పడలేదు. మన దగ్గర ఉండే గొప్ప ఆస్తి చదువు మాత్రమే అని చెప్పేవారు. రవితేజ చదువులో బాగా రాణించాడు. పెద్దవాడయ్యే కొద్దీ తల్లిదండ్రులిద్దరి ఆశలు కూడా పెరిగాయి. అతను మంచి ఉద్యోగం సంపాదించాలని, గొప్ప వ్యక్తి కావాలని ఇద్దరూ కోరుకున్నారు. చివరికి ఆ రోజు రానే వచ్చింది. రవితేజకి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఆ రోజు సుభద్ర గారి ఆనందాన్ని మాటల్లో చెప్పలేము. తన కొడుకు సాధించిన విజయాన్ని చూసి ఆమె ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. కానీ ఒక తల్లి గుండెల్లో ఉన్న చిన్న కోరిక మాత్రం ఇంకా మిగిలే ఉంది. నా కొడుకు జీవితంలోకి మంచి మనసున్న అమ్మాయి రావాలి అని ఆవిడ ఆశపడేది. అలా రవితేజ పెళ్లి గురించి ఆలోచనలు మొదలయ్యాయి. అదే సమయంలో హాసిని అనే అమ్మాయి వాళ్ళ జీవితంలోకి రాబోతుంది. ఓ కొత్త బంధం, ఓ కొత్త అనుబంధం. ఆ ఇంటి ఆనందాన్ని మరింత పెంచబోయే ఒక అమ్మాయి హాసిని. కానీ భవిష్యత్తులో అదే బంధం ఎన్నో పరీక్షల్ని ఎదుర్కోబోతోందని అప్పుడెవ్వరికీ తెలియదు. రవితేజ జీవితంలోకి హాసిని రాబోతున్న విషయం తెలిసిన రోజు సుభద్ర గారి మనసులో ఒక ప్రత్యేకమైన ఆనందం. ఎందుకంటే ఆమెకు కోడలంటే కేవలం కొడుకుకు భార్య కాదు, తన ఇంటికొచ్చే మరో కూతురు. నా ఇంట్లోకొచ్చే అమ్మాయి ఎప్పుడూ పరాయిది అని అనిపించుకోకూడదు అనేది సుభద్ర గారి ఆలోచన. పెళ్లి చూపుల రోజు హాసిని వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి రాఘవరావు గారి కుటుంబం అంతా వచ్చారు. సాధారణంగా పెళ్లి చూపులు అంటే ఒకరినొకరు చూసుకోవడం, ప్రశ్నలు అడగడం మాత్రమే అనుకుంటారు. కానీ ఆ రోజు సుభద్ర గారు హాసినిని చూసిన క్షణంలోనే ఆమె మనసుని గమనించారు. హాసిని కళ్ళల్లో ఉన్న గౌరవం, మాటల్లో ఉన్న వినయం, పెద్దలతో మాట్లాడే తీరు అన్నీ సుభద్ర గారికి ఎంతగానో నచ్చాయి. కొంతసేపటి తర్వాత సుభద్ర గారు హాసినితో ఒంటరిగా మాట్లాడారు. అమ్మా హాసిని, నువ్వు మా ఇంట్లోకి వస్తున్నావంటే కోడలిగా కాదు, మా కుటుంబంలో ఒక మనిషిగా రావాలి. ఈ ఇంట్లో నీకు ఏ బాధ ఉన్నా నాతో చెప్పుకోవచ్చు అని ప్రేమగా చెప్పారావిడ. ఆ మాటలు విన్న హాసిని కళ్ళల్లో ఆనందం కనిపించింది. ఆమెకు అర్థమైంది, తనకు అత్తగారు కాదు, అత్తారింట్లో ఒక అమ్మే దొరికిందని తనకు అనిపించింది. కొన్ని రోజుల తర్వాత రవితేజ హాసినీల వివాహం ఎంతో వైభవంగా జరిగింది. ఆ రోజు సుభద్ర గారి కళ్ళల్లో ఆనందం కనిపించింది. తన కొడుకు జీవితంలోకి మంచి అమ్మాయి వచ్చింది అనే సంతోషం ఒకవైపు, ఇక తనకు ఒక కూతురు వచ్చింది అనే ఆనందం మరోవైపు. పెళ్లి తర్వాత మొదటిసారి హాసిని ఆ ఇంట్లో అడుగుపెట్టిన రోజు సుభద్ర గారు ఆమెకు హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానించారు. ఈ రోజు నుంచి ఈ ఇల్లు నీ ఇల్లమ్మా అన్నారు. ఆ మాటలు హాసిని జీవితాంతం మర్చిపోలేదు. మొదటి రోజుల్లో కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ప్రతి అమ్మాయిలాగే హాసినికి కూడా కొంచెం భయంగా ఉండేది. ఎప్పుడైనా తప్పు చేస్తానేమో, ఎవరైనా నా వల్ల బాధపడతారేమో, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అన్న ఆలోచనలు ఉండేవి. కానీ సుభద్ర గారు ఆమెకు అలాంటి భయం ఒక్కరోజు కూడా కలగనివ్వలేదు. వంట చేయడం నేర్పించినా ప్రేమగా నేర్పించేవారు. ఏదైనా తప్పు జరిగితే మందలించకుండా పర్లేదమ్మా, మనం నేర్చుకుంటూ పోదాం అనేవారు. రాఘవరావు గారు కూడా హాసినిని ఎంతో గౌరవంగా చూసేవారు. మన ఇంటికి మంచి అమ్మాయి వచ్చింది సుభద్ర గారు అని ఆయన అనేవారు. ఆ మాట విన్నప్పుడల్లా సుభద్ర గారి ముఖంలో సంతోషం కనిపించేది. ఇక రవితేజ కూడా పెళ్లి తర్వాత మొదట్లో చాలా మంచిగానే ఉండేవాడు. హాసినిపై చాలా ప్రేమ చూపించేవాడు. ఆమె చిన్న చిన్న ఇష్టాలను కూడా గుర్తుపెట్టుకునేవాడు. ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందుగా హాసినినే అడిగేవాడు. అత్తాకోడళ్ల మధ్య బంధం కూడా రోజు రోజుకు మరింత బలపడుతూ వచ్చింది. ఉదయం ఇద్దరూ కలిసి వంట చేసేవారు. ఒకరి బాధ మరొకరు చెప్పుకునేవారు. సాయంత్రం రాఘవరావు గారి ఇంటికొచ్చిన తర్వాత అందరూ కలిసి భోజనం చేసేవారు. ఆ ఇల్లు మళ్ళీ ఒక అందమైన పొదరిల్లులాగా మారిపోయింది. హాసినికి పుట్టింటి జ్ఞాపకాలు వచ్చినప్పుడు కూడా సుభద్ర గారు ఆమెను ఓదార్చేవారు. అప్పుడప్పుడు పుట్టింటికి పంపించేవారు. అమ్మాయిలకి పెళ్లి తర్వాత ఒక ఇల్లు మారుతుంది, కానీ ప్రేమ మారకూడదు అని ఆవిడెప్పుడూ చెప్పేవారు. హాసిని కూడా సుభద్ర గారిని అలాగే గౌరవించేది. ఆమెకి ఏ సమస్య వచ్చినా మొదటగా అత్తగారితోనే మాట్లాడేది.
అలా 2 సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో ఎవ్వరికీ తెలియలేదు. ఆ 2 సంవత్సరాల్లో సుభద్ర గారు హాసినికి అత్తగారుగా కాకుండా ఒక స్నేహితురాలిగా మారిపోయారు. రాఘవరావు గారు ఈ అనుబంధాన్ని చూసి ఎంతగానో సంతోషించేవారు. సుభద్ర, నువ్వు నీ కోడల్ని కూతుర్లా చూసుకుంటున్నావు, అందుకే ఈ ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంది అంటూ అనేవారు. సుభద్ర గారు నవ్వుతూ, ఇంట్లోకి వచ్చిన అమ్మాయిని మనం మనస్ఫూర్తిగా అంగీకరిస్తే చాలండి అని రాఘవరావు గారితో అనేవారు. ఆ అమ్మాయి కూడా మన మనసు అతి తొందరలోనే గెలుచుకుంటుంది అని ఆవిడ అనేవారు. కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఆ ఆనందం మధ్యలో ఒకరోజు రవితేజకి ప్రమోషన్తో పాటు బదిలీ ఉత్తర్వులు వచ్చాయి. ఉద్యోగం కారణంగా వేరే ఊరికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ విషయం తెలిసిన రోజు హాసిని, రవితేజ ఇద్దరికీ బాధగా అనిపించింది. ఎందుకంటే ఇంతవరకు వాళ్ళకి అండగా ఉన్న సుభద్ర గారు, రాఘవరావు గారు వాళ్ళిద్దరికీ ఇప్పుడు వీళ్ళు దూరంగా ఉండబోతున్నారు. సుభద్ర గారి మనసులో కూడా బాధ ఉంది. కానీ కొడుకు భవిష్యత్తు కోసం ఆ బాధను బయట పెట్టలేదు. వెళ్లే రోజు సుభద్ర గారు హాసిని పక్కన కూర్చొని చెప్పారు, అమ్మ హాసిని, కొత్త ఊరు, కొత్త ఇల్లు, కొత్త పరిస్థితులు, ఏదైనా సమస్య వచ్చినా నువ్వు భయపడకు, నీకెప్పుడూ నేనున్నాను అని చెప్పారు. ఆ తర్వాత రవితేజ వైపు చూసి, బాబు, హాసిని ఇక నుంచి నీ బాధ్యత, ఆమె కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఎప్పుడూ రానివ్వకు, నా కోడల్ని జాగ్రత్తగా చూసుకో అంటూ చెప్పారు. రవితేజ కూడా తలూపాడు. అప్పుడు సుభద్ర గారికి తెలియదు, తను ఎంతో నమ్మిన కొడుకే ఒకరోజు తన కోడలి కన్నీళ్ళకి కారణం అవుతాడు అని. అలా రవితేజ, హాసిని కొత్త ఊరికి వెళ్ళిపోయారు. మొదటి కొన్ని రోజులన్నీ బాగానే ఉన్నాయి. కానీ కాలం గడిచే కొద్దీ రవితేజ ఆలోచనల్లో చిన్న చిన్న మార్పులు మొదలయ్యాయి. అవి మొదట్లో ఎవ్వరికీ కనిపించలేదు. కానీ ఆ మార్పులే తర్వాత ఒక పెద్ద తుఫానుగా మారబోతున్నాయి. కొత్త ఊరికి వెళ్ళిన మొదటి రోజుల్లో రవితేజ, హాసిని జీవితం చాలా ప్రశాంతంగానే సాగిపోయింది. కొత్త ఇల్లు, కొత్త వాతావరణం, కొత్త పరిచయాలు. అయినా హాసినికి భయం లేదు. ఎందుకంటే తనకి అండగా నిలిచే అత్తగారు తనకెప్పుడూ తోడుగా ఉంటారని ఆమెకి నమ్మకం. ప్రతి వారం సుభద్ర గారు హాసినికి ఫోన్ చేసేవారు. అమ్మ హాసిని, ఎలా ఉన్నావు, అక్కడ నీకు అలవాటయ్యిందా అంటూ ప్రేమగా అడిగేవారు. హాసిని కూడా నవ్వుతూ, బాగున్నాను అత్తయ్య గారు, మీరు చెప్పినట్టే అన్నీ చూసుకుంటున్నాను అనేది. సుభద్ర గారికి కూడా కోడలి గొంతులో ఉన్న ఆనందం విని మనసు నిండిపోయేది. రాఘవరావు గారు కూడా అప్పుడప్పుడు కొడుకుతో మాట్లాడేవారు. కానీ ఆయన స్వభావం వల్ల ఇంటి విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకునేవారు కాదు. ఆయనకు ఒక నమ్మకం ఉండేది, మన పిల్లలు మంచివాళ్ళు, వాళ్ళ జీవితాన్ని వాళ్లే చక్కబెట్టుకుంటారు అనే నమ్మకంతోనే ఆయన ఎప్పుడూ ఉండేవారు. కానీ రోజులు గడిచే కొద్దీ రవితేజలో చిన్న చిన్న మార్పులు మొదలయ్యాయి. ముందులా హాసినితో మాట్లాడడం, సరదాగా ఉండటం తగ్గించేశాడు. ఆమె ఏదైనా అడిగితే చిరాకు పడేవాడు. ఆఫీస్ నుంచి ఆలస్యంగా రావడం కూడా మొదలైంది. మొదట్లో హాసిని ఇవన్నీ పెద్దగా పట్టించుకోలేదు. ఉద్యోగంలో ఒత్తిడై ఉంటుంది అనుకుంది. ఎందుకంటే ఆమెకు భర్తపై చాలా నమ్మకం ఉండేది. ఒకరోజు రాత్రి చాలా ఆలస్యంగా రవితేజ ఇంటికొచ్చాడు. హాసిని తలుపు తీసింది. ఇంత ఆలస్యమైందేంటి రవితేజ, భోజనం పెట్టనా అంటూ అడిగింది. కానీ రవితేజ చిరాగ్గా, ప్రతి విషయం నువ్వు అడగడం మానేవాయిక, నాకు కొంచెం ప్రశాంతత కావాలి, రోజు ఇంటికి రాగానే చిరాగ్గా ఎదురు ప్రశ్నలు అన్నాడు. ఆ మాట హాసిని మనసును బాధించింది. ఎందుకంటే అదే రవితేజ ఒకప్పుడు ఆమెను ఒక్క నిమిషం కూడా బాధ పెట్టేవాడు కాదు. ఆమె తనలో తానే అనుకుంది, ఏమైంది ఈయనకి అని. అయినా భర్తను తప్పు పట్టకుండా తనే మారాలని ప్రయత్నించింది. భర్తని మరింత ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టింది. ఆయన విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంది. కానీ రవితేజలో మార్పు మాత్రం తగ్గలేదు. ఒకప్పుడు భార్యతో గడపడానికి సమయం వెతికిన మనిషి ఇప్పుడు భార్యతో మాట్లాడడానికే సమయం లేదని చెప్పే పరిస్థితికి వచ్చాడు. హాసిని ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపింది. తనలో ఏమైనా లోపం ఉందా అని ఎప్పుడూ ఆలోచించేది. ఈ విషయం అత్తగారితో చెప్పాలి అని అనిపించినా వాళ్ళకి బాధ కలిగించకూడదు, వాళ్ళని బాధ పెట్టకూడదు అని ఆగిపోయేది.
ఇదంతా జరుగుతున్న సమయంలో రవితేజ జీవితంలోకి కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయాలు క్రమక్రమంగా అతని ఆలోచనలను మార్చేశాయి. మంచి చెడు చెప్పే కుటుంబం దూరంగా ఉండడం, తనని ప్రశ్నించే వాళ్ళు దగ్గరలో లేకపోవడం, ఇవన్నీ అతనిలో ఉన్న తప్పు ఆలోచనలకి చాలా బలమిచ్చాయి. అతను తన భార్య హాసినిని మెల్లమెల్లగా దూరం పెట్టడం మొదలుపెట్టాడు. ఈ విషయం హాసిని కూడా గమనించింది. కానీ తన కాపురం కాపాడుకోవాలని చాలా ప్రయత్నించింది. ఒకరోజు ధైర్యం చేసి అడిగేసింది, రవితేజ, మన మధ్యలో ఏదో మారిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది. నువ్వు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, ఇంతకు ముందులా ఉండడం లేదు. ఏదైనా సమస్య ఉంటే చెప్పు అంటూ అడిగింది. అప్పుడు రవితేజ కోపంగా చూశాడు. నీకెప్పుడూ అనుమానాలే, నన్ను అసలు అర్థం చేసుకునే ప్రయత్నమే చెయ్యవు నువ్వు అన్నాడు. ఆ మాటలు హాసిని గుండెల్లో గుచ్చుకున్నాయి. ఎందుకంటే తన జీవితం అంతా అతన్ని అర్థం చేసుకోవడానికే ప్రయత్నించింది ఇప్పటి వరకు. ఆమెకు తెలియకుండానే కన్నీళ్ళొచ్చేశాయి. ఆ రాత్రి ఆమె సుభద్ర గారిని గుర్తు చేసుకుంది. అత్తయ్య గారు ఉంటే ఈ సమయంలో నాకు ధైర్యం చెప్పేవారు, ఈ పరిస్థితిని చక్కదిద్దేవారు అనుకుంది. కొన్ని రోజుల తర్వాత సుభద్ర గారే హాసినికి ఫోన్ చేశారు. హాసిని ఎప్పట్లాగానే నవ్వుతూ మాట్లాడాలని ప్రయత్నించింది. కానీ తల్లి మనసు కదా, సుభద్ర గారికి ఏదో తేడాగా అనిపించింది. ఏమైందమ్మా, నీ గొంతులో మునుపటి ఉత్సాహం లేదు అంటూ అడిగారావిడ. హాసిని వెంటనే ఏం లేదు అత్తయ్య గారు, అంతా బాగానే ఉంది అంటూ చెప్పింది. కానీ సుభద్ర గారికి నమ్మకం రాలేదు. నువ్వు నా కోడలు కాదమ్మా, నిన్నెప్పుడూ నా కూతురులానే అనుకున్నాను. నీ బాధ నా దగ్గర చెప్పకుండా దాచొద్దు అన్నారావిడ. ఆ మాటలు విన్న వెంటనే హాసిని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ తన భర్త పరువు కోసం, తన సంసారం కోసం మళ్ళీ మౌనంగా ఉండిపోయింది. ఇదిలా ఉండగా రవితేజ ప్రవర్తన రోజు రోజుకి మరింత మారిపోయింది. ఇంటికి రావడం కూడా తగ్గించేశాడు. హాసినితో సమయం గడపడం మానేశాడు. ఆమె అదే విషయం అడిగితే కోపం తెచ్చుకునేవాడు. ఆమె మౌనంగా ఉంటే నిర్లక్ష్యం అనుకునేవాడు. హాసినికి అర్థమైంది, తన జీవితంలో ఏదో పెద్ద మార్పే జరుగుతుందని. కానీ ఆ మార్పు వెనుక ఉన్న నిజాన్ని ఆమె ఊహించలేకపోయింది. ఒకరోజు హాసినికి రవితేజ గురించి ఒక విషయం తెలిసింది. ఆ విషయం తెలియగానే ఆమె గుండె ఆగిపోయినంత పని అయింది. తాను నమ్మిన భర్త, తనను ప్రేమిస్తానని మాటిచ్చిన మనిషి, తనే జీవితం అనుకున్న మనిషి మరో ఆడమనిషితో సంబంధం పెట్టుకున్నాడు అన్న విషయం తెలిసింది. ఆ వార్త హాసిని జీవితాన్ని తలకిందులు చేసేసింది. ఆమెకు ఆ సమయంలో మొదట గుర్తొచ్చింది ఒక్కరే, సుభద్ర గారు. ఎందుకంటే తన కన్నీళ్లను తుడిచే ఒకే ఒక్క వ్యక్తి ఎవరో ఆమెకు తెలుసు. కానీ ఈ విషయం సుభద్ర గారికి ఎలా చెప్పాలి? తన కొడుకు గురించి విన్నప్పుడు ఆ తల్లి గుండె ఎలా స్పందిస్తుంది అనే భయంతో హాసిని మౌనంగా బాధపడుతూనే ఉండిపోయింది. కానీ నిజం ఎక్కువ రోజులు తాగదు కదా. ఒకరోజు సుభద్ర గారు స్వయంగా ఆ నిజాన్ని తెలుసుకోబోతున్నారు. ఆ రోజు రవితేజ జీవితంలోనే అతి పెద్ద మలుపు రాబోతోంది. రోజులు గడుస్తున్నాయి, కానీ హాసిని జీవితంలో మాత్రం ప్రశాంతత మెల్లమెల్లగా దూరం అయిపోతూ వస్తుంది. ఒకప్పుడు ఉదయం లేచిన దగ్గర నుంచి భర్తతో నవ్వుతూ మాట్లాడే అమ్మాయి ఇప్పుడు అదే ఇంట్లో ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. హాసిని పాత విషయాలన్నీ ఆలోచించుకునేది. ఆమెకి చాలా విషయాలు గుర్తొచ్చేవి. పెళ్లి రోజు సుభద్ర గారు తన చేతులు పట్టుకొని చెప్పిన మాటలు. అమ్మ హాసిని, నీకెప్పుడైనా బాధ వస్తే నాతో చెప్పు. ఆ మాటలు గుర్తొచ్చినప్పుడల్లా హాసినికి ఏడుపు వచ్చేది. కానీ ఒక భార్యగా తన కాపురాన్ని కాపాడుకోవాలన్న ఆశతో ఆమె ఇంకా ఓపిక పట్టింది. రవితేజ మాత్రం ఎప్పటికీ మారలేదు. ఇంటికి రావడం ఆలస్యం, మాట్లాడడం తగ్గిపోవడం, ప్రతి విషయానికి కోపం. ఇలా రోజు రోజుకి వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగింది. ఒకరోజు హాసిని ధైర్యం చేసి అడిగింది, రవితేజ, మన పెళ్ళైనప్పుడు నువ్వు నాకు ఒక మాట ఇచ్చావు. ఎలాంటి పరిస్థితి వచ్చినా నాతోనే ఉంటాను అని చెప్పావు. ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు అని. ఆ ప్రశ్నకి రవితేజ దగ్గర సమాధానం లేదు. కానీ తను చేసే తప్పుని ఒప్పుకునే ధైర్యం కూడా లేదు. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు హాసిని, నాకు కొంచెం స్వేచ్ఛ కావాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మాటల్లోని అర్థం హాసినికి అర్థమైంది. తన భర్త మనసు తన దగ్గర లేదని ఆమెకు తెలిసిపోయింది. అయినా తన జీవితాన్ని అంత తేలిగ్గా వదులుకోవడానికి ఆమె సిద్ధంగా లేదు. ఇదంతా జరుగుతూ ఉండగా సుభద్ర గారి మనసులో మాత్రం ఏదో అనుమానం పెరుగుతూ వచ్చింది.
ఎప్పుడూ ఉత్సాహంగా మాట్లాడే హాసిని ఇప్పుడు ఫోన్ చేసిన ప్రతిసారి బాధను దాచుకుని పొడి పొడిగా మాట్లాడుతుంది. ఓ తల్లికి తన బిడ్డ బాధ ఎలా తెలుస్తుందో అలాగే సుభద్ర గారికి కూడా తన కోడలి మనసులోని బాధ అర్థమైపోయింది. ఒకరోజు సుభద్ర గారు హాసినికి ఫోన్ చేశారు. అమ్మా హాసిని, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు అనిపిస్తుంది. నిజం చెప్పు, నువ్వు సంతోషంగా ఉన్నావా? ఆ ఒక్క ప్రశ్నతో హాసిని మౌనమైపోయింది. కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. చాలాసేపటి తర్వాత మెల్లగా తేరుకొని హాసిని చెప్పింది, అత్తయ్య గారు, నేను బాగానే ఉన్నాను అని. కానీ ఆ గొంతులో ఉన్న బాధని సుభద్ర గారు వినగలిగారు. హాసిని, నువ్వు నాకు అబద్ధం చెప్పొచ్చు, కానీ నీ బాధ నాకు కనిపించకుండా ఉండదు. ఆ మాటలు విన్న హాసిని తనని తాను ఆపుకోలేకపోయింది. ఇన్నాళ్ళు దాచుకున్న కన్నీళ్లన్నీ అకస్మాత్తుగా బయటకొచ్చేశాయి. అత్తయ్య గారు, రవితేజ మారిపోయారు. నాతో మాట్లాడడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదు. ఆయన జీవితంలో ఇంకా ఎవరైనా ఉన్నారేమో అన్న భయం నాకు వేస్తోంది. ఆ మాటలు విన్న సుభద్ర గారి చేతులు వణికిపోయాయి. తన కొడుకు గురించి ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందని ఆమె అస్సలు ఊహించలేదు. కానీ వెంటనే కోపంతో ఆమె నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే ఆమెకు తెలుసు, నిజం తెలుసుకోకుండా ఒక తల్లి కూడా తీర్పు ఇవ్వకూడదు. ఆమె హాసినితో ఒక్క మాట చెప్పారు. అమ్మా హాసిని, నువ్వు భయపడకు, నేను వస్తాను, నేను అన్నీ చక్కదిద్దుతాను అని. ఆ రోజు రాత్రి సుభద్ర గారు రాఘవరావు గారికి విషయం చెప్పారు. రాఘవరావు గారు ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యారు. ఎందుకంటే ఆయనకు తన కొడుకుపై చాలా నమ్మకం ఉండేది. రవితేజ అలా చేయడు సుభద్ర అన్నారు ఆయన. కానీ సుభద్ర గారు ప్రశాంతంగా చెప్పారు, ఏమండి, మనం కన్న పిల్లల్ని నమ్మాలి, కానీ వాళ్ళు తప్పు చేస్తే ఆ తప్పును కప్పిపించకూడదు. ఆ మాట విన్న రాఘవరావు గారు కూడా ఆలోచనలో పడ్డారు. మరుసటి రోజు సుభద్ర గారు రవితేజ దగ్గరకు వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు. ఈసారి కొడుకును చూడ్డానికి కాదు, నిజం తెలుసుకోవడానికి వెళుతున్నారు ఆవిడ. సుభద్ర గారి మనసులో ఒక్కటే ఆలోచన, నా కొడుకు తప్పు చేసుంటే మొదటగా అతనికి బుద్ధి చెప్పేది నేనే. అలా సుభద్ర గారు దృఢంగా నిర్ణయించుకుని ప్రయాణమయ్యారు. వాళ్ళు వస్తున్న విషయం రవితేజకు తెలియదు. అతను తన ప్రపంచంలో తానున్నాడు. ఇక ఆ రోజు రానే వచ్చింది. సుభద్ర గారు తన కొడుకు ఉండే అపార్ట్మెంట్ దగ్గరికి చేరుకున్నారు. ఆ అపార్ట్మెంట్ బయటే ఒక గుడి ఉంది. దేవుడికి దండం పెట్టుకొని ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటూ గుడిలోకి అడుగు పెట్టారు ఆవిడ. అప్పటికే అక్కడ హాసిని కూర్చుని మోకాళ్ళ మీద తల పెట్టుకొని ఏడుస్తూ ఉంది. ఆ దృశ్యం చూడగానే సుభద్ర గారి కాళ్ళ కింద నేల జారిపోయింది. ఆ రోజు హాసిని భర్త రవితేజ ఒక అమ్మాయిని తీసుకుని ఇంటికొచ్చాడు. హాసినితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇక నుంచి తను నాతో పాటే ఈ ఇంట్లోనే ఉంటుంది, ఇష్టమైతే నువ్వు ఇంట్లో ఉండు, లేకపోతే నీ దిక్కున్న చోటికి పో అని చెప్పి ఆ అమ్మాయిని తీసుకొని గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. పట్టరాని దుఃఖంతో హాసిని ఏడుస్తూ ఆ గుడి దగ్గర కూర్చుంది. అత్తగారిని చూసిన వెంటనే ఆమె కళ్ళల్లో కన్నీళ్ళొచ్చాయి. ఎందుకంటే హాసినికి అర్థమైపోయింది, ఇక తన బాధ ఒంటరిది కాదని. హాసిని వెంటనే సుభద్ర గారిని కౌగిలించుకొని బోరు బోరున ఏడవడం మొదలుపెట్టింది. సుభద్ర గారు ఆమె ముఖం చూశారు, కానీ ఏమీ మాట్లాడలేదు. కేవలం హాసిని చేతిని పట్టుకున్నారు. కోడలితో సహా ఇంటి వైపుకు నడుచుకుంటూ వెళ్లారు. తలుపు తీసుకొని ఇంట్లోకి అడుగు పెట్టారు. అప్పుడే లోపలి గదివైపు నుంచి కొన్ని శబ్దాలు వినిపించాయి. సుభద్ర గారు ఆ గదివైపుగా నడిచారు. ఆమె అడుగులు నెమ్మదిగా పడుతున్నాయి, కానీ మనసులో మాత్రం తుఫాను చెలరేగుతూ ఉంది. తలుపు తెరిచిన క్షణంలో ఆమె కళ్ళ ముందు కనిపించిన దృశ్యం ఆమె జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనిది. కొడుకు గదిలో కోడలు ఉండాల్సిన చోట మంచం మీద కోడలు హాసిని ఉండాల్సిన చోట మరో ఆడమనిషి కనిపించింది. ఆ క్షణంలో సుభద్ర గారి కళ్ళల్లో కన్నీళ్లు లేవు, కేవలం బాధ, ఇంకా కోపం, మరియు తన కోడలికి న్యాయం చేయాలన్న నిర్ణయం మాత్రమే ఉంది. ఎందుకంటే ఆ క్షణంలో ఆమెకు అర్థమైంది, తను తల్లి మాత్రమే కాదు, తప్పుకు ఎదురు తిరిగి నిలబడే ఒక మహిళ కూడా అని. ఇక రవితేజ జీవితంలో అసలు పరీక్ష మొదలైంది. ఆ గదిలో కనిపించిన దృశ్యం చూసిన క్షణం సుభద్ర గారి గుండె ఒక్కసారిగా బరువెక్కిపోయింది. తన చేతులతో పెంచిన కొడుకు, తన ప్రేమతో పంచిన విలువలు, తన కోడలికిచ్చిన మాటలు
అన్నీ ఒక్క క్షణంలో ఆవిడకి గుర్తుకొచ్చాయి. ఆమె కళ్ళ ముందు రవితేజ చిన్నప్పటి రోజులు తిరిగాయి. తన చేతి వేలు పట్టుకొని నడిచిన చిన్ని బాబు, జ్వరం వచ్చినప్పుడు రాత్రంతా నిద్రపోకుండా కాపలా కాస్తూ చూసుకున్న కొడుకు, తప్పు చేయకుండా ఉండాలని ఎన్నో మంచి మాటలు చెబుతూ ఎన్నో విలువలు నేర్పించిన బిడ్డ, అదే కొడుకు ఇప్పుడు తన భార్య నమ్మకాన్ని మోసం చేశాడు. సుభద్ర గారి మనసు తల్లిగా విలవిల్లాడిపోయింది. కానీ అంతకంటే ఎక్కువగా ఒక స్త్రీగా హాసిని పడిన బాధ ఆమెను కదిలించింది. ఆమె నెమ్మదిగా వెనక్కి తిరిగి చూసింది. తలుపు దగ్గర నిలబడి ఉన్న హాసిని కళ్ళల్లో కన్నీళ్లు. ఆ కన్నీళ్లు చూసిన క్షణంలో సుభద్ర గారి నిర్ణయం మరింత గట్టిపడింది. ఇంతకాలం తన బాధను దాచుకుని తన కుటుంబం కోసం మౌనంగా ఉన్న ఈ అమ్మాయికి న్యాయం చేయాలి ఎలాగైనా అనుకున్నారు. ఆవిడ కోపంగా రవితేజ అంటూ అరిచారు. 2 అడుగులు ముందుకేసి రవితేజ వెనకాల నుంచున్న అమ్మాయిని లాగిపెట్టి కొట్టారు. పెళ్ళైన మగాణ్ణి వలలో వేసుకొని భార్యస్థానాన్ని ఆక్రమించడానికి నీకు సిగ్గుగా లేదు? ఇప్పుడే ఇక్కడి నుంచి వెంటనే బయటకు నడువు, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటూ గట్టిగా అరవగానే ఆ అమ్మాయి ఆ మాటలకు భయపడిపోయి అక్కడి నుంచి పారిపోయింది. సుభద్ర గారు అక్కడ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయాడు రవితేజ. అమ్మా, మీరెప్పుడొచ్చారు అని తడబడుతూ అడిగాడు. సుభద్ర గారు అతని వైపు తీక్షణంగా కోపంగా చూశారు. ఆ చూపులో ఇంతకు ముందు ఉన్న ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమ వెనుక ఒక తల్లి ఆవేదన కూడా ఉంది. నేను ఎప్పుడొచ్చాను అన్నది ముఖ్యం కాదు రవితేజ, నువ్వు ఏం చేశావు అన్నదే ముఖ్యం. ఆ మాటతో రవితేజ తల వంచుకున్నాడు. అమ్మా, విషయం మీరనుకున్నట్టుగా కాదు అని చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ సుభద్ర గారు ఆపేశారు. చాలు రవితేజ, నువ్వేమీ మాట్లాడొద్దు అంటూ రవితేజ 2 చెంపలు ఇష్టం వచ్చినట్టుగా వాయించేశారు. ఆమె గొంతులో ఎప్పుడూ లేని కఠినత కనిపించింది ఆ రోజు. నిన్ను చిన్నప్పటి నుంచి నేను పెంచింది ఇదేనా? నీకు భార్యగా వచ్చిన అమ్మాయి నీ కోసం తన పుట్టింటిని వదిలొచ్చింది. నీ ఇంటిని తన ఇంటిగా భావించింది. నీ తల్లిదండ్రుల్ని తన తల్లిదండ్రుల్లా చూసుకుంది. ఆమె ప్రేమకు నమ్మకానికి నువ్విచ్చిన విలువ ఇదేనా? రవితేజ మౌనంగా నిలబడ్డాడు. ఎందుకంటే తల్లి మాటలకి తను సమాధానం చెప్పలేకపోయాడు. రవితేజ, మేము నీకు స్వేచ్ఛ ఇచ్చాం, కానీ ఆ స్వేచ్ఛకి బాధ్యత కూడా ఉంటుందని నువ్వు మర్చిపోయావు అని మాట్లాడుతూ సుభద్ర గారు హాసిని దగ్గరకు వెళ్ళారు. ఆమె భుజంపై చెయ్యి వేశారు. అమ్మ హాసిని, ఇన్ని రోజులు నువ్వు ఒంటరిగా ఎంత బాధపడ్డావో నాకు తెలుసు అనగానే హాసిని ఏడుస్తూ, అత్తయ్య గారు, నేను మీ కొడుకుని చెడ్డవాడిగా మీకు చూపించాలి అని అనుకోలేదు. నా కాపురం నిలబెట్టుకోవాలని మాత్రమే అనుకున్నాను. ఆ మాట విన్న సుభద్ర గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అందుకే నువ్వు మా ఇంటి కోడలివి కాదమ్మా, నా కూతురువి. ఆ మాటలు విన్న రవితేజ తల మరింత ఉంచుకున్నాడు. ఎందుకంటే తన భార్యను బాధ పెట్టిన విషయం కన్నా తనను ఇంతగా గౌరవించిన తల్లిని బాధ పెట్టాను అనే విషయమే అతన్ని కదిలించి వేసింది. కానీ సుభద్ర గారు అక్కడితో ఆగలేదు. ఆమె కొడుకు వైపు తిరిగి చెప్పారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో రవితేజ, భార్యను మోసం చేసి గెలిచిన మనిషి ఎప్పుడూ గెలిచినవాడు కాదు. మనతో జీవితాంతం నడవడానికి వచ్చిన మనిషి మన నమ్మకాన్ని కోల్పోయేలా చేయడం పెద్ద తప్పు. తప్పు మాత్రమే కాదు, పాపం కూడా. నీ తప్పును సమర్థించడానికి నేను నీ తల్లిని కాదు, నిన్ను సరైన దారిలో పెట్టడానికే నేను నీ తల్లిని. ఆ మాటలు రవితేజ గుండెల్లో బలంగా తాకాయి. ఆ రోజు మొదటిసారి అతను తన చేసిన తప్పు గురించి ఆలోచించాడు. ఇంతకాలం తనకు కావలసిన ఆనందం కోసం తన జీవితంలో నిజంగా తనను ప్రేమించిన వాళ్ళను బాధ పెట్టాడు అన్న విషయం తనకు అర్థమైంది. సుభద్ర గారు ఇంకా బలమైన నిర్ణయం తీసుకున్నారు. ఇక హాసిని ఈ ఇంట్లో బాధపడుతూ ఉండదు అని ఆవిడనగానే రవితేజ ఒక్కసారిగా చురుక్కున చూశాడు. అమ్మ విలువ, భార్య విలువ, కుటుంబం విలువ అర్థం చేసుకోవాలి. ప్రేమంటే మాటలు కాదు, ప్రేమంటే బాధ్యత
ఆ రోజు సుభద్ర గారు హాసిని కండగా నిలబడ్డారు. సుభద్ర గారు రవితేజ ఉద్యోగం గురించి కూడా ఆలోచించారు. తన కొడుకు కుటుంబం నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉండడం వల్లే ఇంత మార్పు వచ్చింది తనలో అని ఆమె భావించారు. కానీ శిక్షగా కాదు, బాధ్యత నేర్పడానికి ఆవిడ నిర్ణయం తీసుకున్నారు. రాఘవరావు గారి సహకారంతో రవితేజ మళ్ళీ బదిలీ అయ్యి తమ ఊరికే వెళ్ళేలా ప్రయత్నాలు మొదలయ్యాయి. చివరికి రవితేజ మళ్ళీ అదే ఊరికొచ్చాడు. కానీ ఈసారి తన తల్లి ముందు గర్వంగా కాదు, తప్పు చేసిన మనిషిగా నిలబడ్డాడు. సుభద్ర గారు అతనితో ఒకటే చెప్పారు, ఇక నుంచి ఈ ఇంట్లో నీకు స్థానం కావాలంటే ముందు హాసిని మనసులో నీ స్థానం తిరిగి సంపాదించుకోవాలి. భర్తగా నీ బాధ్యతను నిరూపించుకోవాలి. ఆ రోజు నుంచి రవితేజలో మార్పు మొదలైంది. కానీ కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించడం అంత సులభం కాదు. అతను ప్రతిరోజు తన తప్పుకి పరిహారం చూపించాల్సి ఉంది. ఎందుకంటే ఒక స్త్రీ మనసు పగిలితే దాన్ని ప్రేమతోనే మళ్ళీ కలపాలి. రవితేజ మళ్ళీ ఊరికొచ్చాడు. అతని మనసులో ఒక చిన్న ఆశ ఉంది, ఇక అమ్మ నన్ను క్షమిస్తుంది, మళ్ళీ అంతా మామూలైపోతుంది అని తను అనుకున్నాడు. కానీ సుభద్రాదేవి గారు ఈసారి తల్లిలా మాత్రమే ఆలోచించలేదు, ఒక కుటుంబాన్ని నిలబెట్టే పెద్దగా ఆలోచించారు. ఆమెకు తెలుసు, తప్పు చేసిన మనిషిని కేవలం కోపంతో తిట్టడం వల్ల మార్పు రాదు. తను చేసిన తప్పు విలువ అర్థమయ్యేలా చెయ్యాలి. ఆ రోజు సుభద్రాదేవి గారు ఇంట్లో అందరినీ పిలిచారు. రాఘవరావు గారు, హాసిని, రవితేజ అందరూ అక్కడ నిలబడున్నారు. సుభద్రాదేవి గారు ప్రశాంతంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఈ ఇంట్లో ఇన్నాళ్ళు నేను అన్ని బాధ్యతలు తీసుకున్నాను. ఎందుకంటే ఈ కుటుంబం నా కుటుంబం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ ఇంటి బాధ్యతను నేను హాసినికి ఇస్తున్నాను. ఆ మాట విన్న రవితేజ ఆశ్చర్యపోయాడు. అమ్మా అని అడగబోయాడు. కానీ సుభద్రాదేవి గారు ఆపలేదు. అవును రవితేజ, ఈ ఇంటి గౌరవాన్ని కాపాడిన అమ్మాయి హాసిని. తన కన్నీళ్లను దాచుకుని ఈ కుటుంబాన్ని నిలబెట్టిన అమ్మాయి తను. అందుకే ఇక నుంచి ఈ ఇంట్లో ప్రతి నిర్ణయము హాసినియే తీసుకుంటుంది. ఆ మాటలు విని హాసిని ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అత్తయ్య గారు, నేను అని అనగానే సుభద్రాదేవి గారు ఆమె చెయ్యి పట్టుకున్నారు. నువ్వు చేయగలవమ్మా. ఎందుకంటే బాధ్యత అంటే కేవలం పని కాదు, అందరినీ మనసుతో చూసుకోవడం. ఆ రోజు నుంచి ఆ ఇంటి పరిస్థితి మారిపోయింది. ఇన్నాళ్ళు అందరినీ చూస్తున్న సుభద్రాదేవి గారు ఇప్పుడు హాసిని చేతుల్లో ఇంటి పెత్తనం పెట్టారు. కానీ అది కేవలం అధికారం ఇవ్వడం కాదు, ఒక స్త్రీకి ఆమెకు దక్కాల్సిన గౌరవాన్ని తిరిగి ఇవ్వడం. రాఘవరావు గారు కూడా సుభద్రాదేవి గారి నిర్ణయానికి మద్దతు ఇచ్చారు. హాసిని ఈ ఇంటికి తగిన కోడలు మాత్రమే కాదు, ఈ ఇంటికి పెద్దగా ఉండగల మనిషి అన్నారు ఆయన. రవితేజకు మొదట్లో ఈ విషయం చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే ఒకప్పుడు తన మాటే నడుస్తుందని అనుకున్నాడు తను. కానీ ఇప్పుడు తన వల్ల బాధపడిన వాళ్ళు ఎంత బలంగా నిలబడ్డారో తనకు అర్థమైంది. ఇంకో నిర్ణయం కూడా సుభద్రాదేవి గారు తీసుకున్నారు. రవితేజ జీతం వచ్చిన మొదటి తేదీన ఆ డబ్బు నేరుగా హాసిని చేతిలో పెట్టాలి అని చెప్పారు. ఇంటి బాధ్యత ఎవరి చేతుల్లో ఉంటే ఆ ఇంటి ఆదాయం కూడా వారి బాధ్యతలోనే ఉండాలి. డబ్బంటే కేవలం సంపాదన కాదు రవితేజ, అది కుటుంబంపై మనకున్న బాధ్యత అని చెప్పారు ఆవిడ. మొదటిసారి రవితేజకి తన స్థానం ఏమిటో అర్థమైంది. ఇన్నాళ్ళు భార్యని చిన్నచూపి చూసిన అతను ఇప్పుడు అదే భార్య ముందు తన తప్పులకు సిగ్గుపడాల్సిన సమయం వచ్చింది. ఇంట్లో ఎవ్వరూ అతన్ని అవమానించలేదు. కానీ అతని ప్రవర్తన వల్ల కోల్పోయిన గౌరవం తిరిగి సంపాదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉదయం లేచి ఇంటి పనుల్లో సహాయం చేయడం, హాసిని మాటకి విలువివ్వడం, తల్లిదండ్రుల ముందు తల వంచి మాట్లాడడం, ఇవన్నీ అతని జీవితంలో భాగమయ్యాయి. ఒకప్పుడు భార్య కన్నీళ్లను కూడా పట్టించుకోని రవితేజ ఇప్పుడు ఆమె ముఖంలో చిన్న బాధ కనిపించినా భయపడిపోయేవాడు. ఎందుకంటే ఒక మనిషిని కోల్పోవడం అంటే కేవలం ఒక బంధాన్ని కోల్పోవడం కాదు, మనల్ని నిజంగా ప్రేమించిన మనసును కోల్పోవడం అని అతనికి అర్థమైంది. ఒకరోజు రవితేజ సుభద్రాదేవి గారి దగ్గరకు వచ్చాడు. అమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి.
సుభద్రాదేవి గారు కాసేపు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత చెప్పారు, నిన్ను క్షమించడం నాకు కష్టం కాదు రవితేజ, కానీ నువ్వు చేసిన తప్పు మళ్ళీ జరగకుండా చూసుకోవడమే నీ బాధ్యత. తల్లి ప్రేమ అంటే కొడుకు తప్పు చేసినా కప్పిపుచ్చడం కాదు, తప్పు చేసినప్పుడు సరైన దారిలో పెట్టడం. ఆ మాటలు రవితేజ కళ్ళల్లో నీళ్లు తెప్పించాయి. ఆ తరువాత ఆ ఇల్లు మళ్ళీ ప్రశాంతంగా మారింది. కానీ ఈసారి ఆ ఇంటి బలమే మారిపోయింది. ఇంతకుముందు సుభద్ర గారి ప్రేమతో నడిచిన ఆ ఇల్లు ఇప్పుడు హాసిని బాధ్యతతో నడుస్తుంది. సుభద్రాదేవి గారు మాత్రం తన కోడల్ని చూసి చాలా గర్వపడుతున్నారు. ఎందుకంటే ఆమె ఒక కోడల్ని కాపాడలేదు, ఒక అమ్మాయి ఆత్మగౌరవాన్ని కాపాడారు. రాఘవరావు గారు నవ్వుతూ ఒకరోజు అన్నారు, సుభద్ర గారు, మీరు ఈ ఇంటిని ఇన్నాళ్ళు కాపాడారు, ఇప్పుడు హాసిని కూడా అదే మార్గంలో నడుస్తుంది అని చెప్పగానే సుభద్రాదేవి గారు చిరునవ్వుతో చెప్పారు, ఇల్లు గోడలతో కట్టేది కాదండి, మనుషుల్ని గౌరవంతో కలిపితేనే అది నిజమైన ఇల్లు అవుతుంది. అలా రాఘవరావు గారి కుటుంబం మళ్ళీ ఒక అందమైన పొదరిల్లులా మారిపోయింది. కానీ ఆ ఇంటి చరిత్రలో మాత్రం ఒక విషయం ఎప్పటికీ నిలిచిపోయింది. తప్పు చేసిన కొడుకు కూడా ప్రేమతోనే బుద్ధి చెప్పిన ఒక తల్లి, బాధపడిన కోడలికి అండగా నిలిచిన ఒక అత్తగారు ఈ కథలో మనకి కనిపిస్తారు. ఆ అత్తగారి పేరే సుభద్రాదేవి గారు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ను క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు, ఉంటానండి.